బాస్ ఈసారి అయితే అంత రసవతంగా లేదు. ఓపెన్ జెన్యూన్ చెప్పాలంటే ఏంటంటే మేము ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే అగ్ని పరీక్ష షో ద్వారా అరే చాలా బాగుంటది. ఆ కామనర్స్ సెలబ్రిటీ ఓవర్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం కానీ ఒకసారి ఏమైందంటే కామనర్స్ అగ్ని పరీక్ష షోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరికి కుమ్ములు ఎక్కువ ఆడి సెలబ్రిటీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. మొత్తం రివర్స్ అయిపోయింది. కామనర్స్ సెలబ్రిటీ అయిపోయి సెలబ్రిటీస్ కామనర్స్ అయిపోయారు. మొత్తం ఆమె చూడండి, ప్రియా అని ఒక అమ్మాయి ఉంటది. ఆమె వాయిస్ ఉంటే ఇరిటేషన్ వస్తుంటాను. ఆమె కానీ ఆ మనీష్ అనే వాడు గుండు పెట్టుకుంటాడు. పేద నేను ఏమంటారు కదా, అబ్రహం లింకన్ న్యూటన్ స్టార్లు అన్నట్టు వాడు తెలిపోవడం అన్నట్టు లేదు. వాడికి జీవో నాలేదు, వానికి ఏమో తెలియదు. వరస్ట్ క్యాండిడేట్ ఆయన అయితే. ఆయన కానీ ఆయన మాస్మే అంటాడు. ఆయన రెడ్ ఫ్లవర్ అంటాడు. ఏం మాట్లాడతాడు. ఆయన తన పేరు ఇమ్మాన్యుల్, మొన్న అమ్మాయి అంటాడు, భరణికి అమ్మాయి అంటాడు. ఈయనకి మాట తీరు సెన్సే లేదు. ఇటువంటి వాళ్ళని బిగ్ బాస్ ఆయన తీసుకున్నారు. వీళ్ళు మళ్ళీ కామనర్స్ వీళ్ళు ఉద్ధరిస్తారని నేను పోటీ పెట్టారు. ఏదో ఎంత కొద్ది శ్రీజ అనే అమ్మాయి అయితే చాలా బాగుందన్న. దమ్ము శ్రీజ అనే అమ్మాయి కొద్దిగా బాగుంది. ఆమె కూడా ఏంటంటే ఈ ప్రియా దోస్తం పట్టినప్పటి నుంచి ఈమె మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం ఖరాబ్ అయింది. చాలా మంది ప్రియా ఎలిమినేట్ అయిపోతుంది ఈ రోజు అని కూడా అన్నారు. మీరేమన్నారు? వెళ్ళిపోతేనే చాలా బాగుంటాను. వాసన జనుని చెప్తానా, వెళ్ళిపోతేనే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చూడడానికి అమ్మాయి బాగున్నంత మాత్రం కాదుగా, కంటెంట్ కావాలి. కంటెంట్ ఇస్తుందా లేదా ఇంపార్టెంట్. గొడవలు ట్రై చేస్తుంటది పెద్ద. ఈవెన్ లాస్ట్ నాకైతే లేట్ మరి చెప్పిండు, లాస్ట్ టైం మీరు ఇట్లా గొడవ పడ్డారు అని చెప్తుంటే కూడా అక్కడ ఒప్పుకోవట్లేదు. ఈవెన్ మీరు ఒక వీడియో చూడన్నా, కామర్స్ కామర్స్ అంతా ఒక సైడ్ ఉంటారు, సెలబ్రిటీస్ అంతా ఒక సైడ్ ఉంటారు. కారణం నీ షాక్ నా పుర్రి ఎగిరిపోయింది. నాకు పుర్రి మీకు ఇంత గుద్ద పడిపోయింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. జనం చెప్తున్నా చాలా యాక్టివ్ ఉందన్న మా కామర్స్ అయితే. నిజంగా ఎంత తీసి దిగితే బాగుంటుంది ఫీలింగ్ అయితే తప్పనుకోకండి. ఏదైనా తీసేయలేము. కామర్స్ అయితే ఎవరు బాగాలేదు, శ్రీజ దమ్మకైతే బాగుంది. ఈసారి మాత్రం కామర్స్ తీసుకుంటే మాత్రం నా రిక్వెస్ట్ దయచేసి ఆ ఉప్పమాలు తీసుకోండి. మంచి మస్తు ఎంటర్టైన్ ఇస్తాడు. నేను నామ చూస్తే ఒక్కొక్క వీడియోనే 30 మిలియన్ వ్యూస్ వస్తాయి ఆయన వ్యూస్. ఆయన కానీ అలాగే చుట్టి పిగిస్ కానీ చాలా మంచి మంచి కంటెంట్స్ ఉన్నారు. కేపాల్ కానీ బండ్ల కానీ మీకు దమ్ముంటే తీసుకోండి. చాలా 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 బాగుంటది. ఒకటి చెప్తానా, సెలబ్రిటీస్ మాత్రం సుమన్ శెట్టి ఫోటో ఒక ఫోటో పెట్టి తందారే నాన్న తాన సాడ్ బీజం దింటే వేస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అవుతున్నాయి. అంటే అంత సింపతిగా అవుతుంది. అట్లాంటి శుభ సెంటిమెంట్ ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఏకంగా గేమ్ ఆడుతున్నాయి. ఆయన ఊచకోత లోపల అతను ఆయనకున్నంత ఓటింగ్ ఎవరు పడట్లేదు. టాప్ 1 లో ఉన్నాడు. తను గాని భరణి గాని మన సంజన, అబ్బా అసలు బిగ్ బాస్ ఆయన చూడాలని ఫీల్ కానీ తను ఏదైతే దొంగతనం స్టార్ట్ చేసిందో ఆ రోజు బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి. తను కానీ వేరే ఆడింది. సంజన, మన తనూజ అమ్మాయి అయితే చాలా ఓపిక ఉంది. వీళ్ళైతే చాలా బాగా. మేము ఎప్పుడంటే మన బట్టతలోడు, మన ఇమ్మానియలు చూడడానికి కరెక్ట్ ఉంటాడు కానీ అమ్మాయిల మనసు వచ్చేస్తే చాలా బాగుతున్నాయి. ఒక్కటి నేను డిసప్పాయింట్ విషయం ఏంటంటే, అంటే ఒకరు చేసిన తప్పుడు ఇంకోటి ఎవరు అంటే లాస్ట్ టైం విష్ణుప్రియ ఒక అమ్మాయి వచ్చిందన్న. సేమ్ ఒకటే స్ట్రాటజీ రావాలి, అఫైర్ పెట్టుకోవాలి, లవ్ ట్రాక్ నడపాలి, టాప్ అయితే కోవాలి అన్న ఉద్దేశం ఉంటది అన్నమాట. ఆల్రెడీ ఆమె బోల్తా కొట్టింది. సేమ్ ట్రాక్ నడిపిస్తున్న రీతు చౌదరి ఆడతను పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ ఎంతో కాంట్రవర్సీలో ఇరికింది. మళ్ళీ ఇప్పుడు లవ్ ట్రాక్ డెమన్ అబ్బాయితోనే లవ్ ట్రాక్ అవుతుంది. ఆయన చూడడానికి